హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి. ఇది ఎండలు బాగా పెరిగిపోయినాయండి. మనము రోజు మార్చి రోజున మనము ఫర్టిలైజర్స్ ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి. ఒక రోజు బియ్యం కడిగిన నీళ్లు, ఓ రోజు ఉల్లి పొట్టు నీళ్లు, ఇట్లా ఏవో ఒక విధంగా మనం ఇవ్వాలి. ఈ మొక్కలు చూడండి, మనం ఇట్లా రోజు ఇవ్వటం వల్ల మూలాన మొక్కలు ఈ విధంగా పచ్చగా ఉంటున్నాయి. ఇంకా మేము షెడ్ వేయలేదు, నెట్ వేయలేదు, వేయకుండా కానీ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడికి చిన్నది బుజ్జి చెట్టు, ఇది పల్లె చెట్టు. మొక్కలు చూడండి ఎట్లున్నాయి, ఫుల్. ఈ విధంగా మనము ఏదో ఒకటి మనకు ద్రవ రూపంలో ఖచ్చితంగా మనకు ఇస్తూ ఉండాలండి. ఏదో ఒక రోజు మార్చి రోజు మనం ఇస్తుంటేనే మొక్కల్ని మనము ఈ విధంగా కాపాడుకోగలుగుతాం. లేదంటే మొక్కలన్నీ పోతాయండి. మళ్ళీ కొనాలంటే మళ్ళీ రొటీన్. ఇదంతా కాకుండా మనం ముందు జాగ్రత్తగా మనం మొక్కలంతా కాపాడుకుంటుండాలి. ఈ మొక్కల్లో ఉండే ఈ చిరుగంతా కూడా టైం చూసుకుని తీసేస్తూ ఉండాలి. మనకు అప్పుడే ఈ మట్టి మనకు గుల్లగా తయారై బాగా మొక్కలకి బలాన్ని ఇస్తాయండి ఈ ఫర్టిలైజర్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఈరోజు నేను సీవిడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. ఈ సీవిడ్ అనేది మనకు సముద్రంలో అడుగు భాగాన ఉండే గడ్డి ద్వారా కానీ, నాచు ద్వారా కానీ, కలుపు మొక్కలు ఉంటాయి కదా, మనకు కనపడిన కలుపు మొక్కలు సముద్రంలో అడుగు ఉంటాయి, వాటి నుంచి తయారు చేసిందండి. ఈ సీవిడ్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది, ఇట్లా గ్రానైల్స్ రూపంలో ఉంటుంది, లేదు అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ గ్రానైల్స్ రూపంలో దీనివల్ల ఏంటంటే ఇది సీవిడ్ నేను ఒక 2 లీటర్ల నీళ్ళల్లో సీవిడ్ నానబెట్టుకున్నాను అండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే నానిపోతుందండి. అంటే ఇది ఈ విధంగా తయారవుతాయి కలర్ వాటర్. ఈ విధంగా కలుపుకొని దీన్ని మనము ఇది 2 లీటర్లు కదా, ఇంకొక 8 లీటర్స్ మనము కలుపుకోవాలి. ఇది మొక్కలకు మనము ఇచ్చుకుంటే దీనివల్ల ఏంటంటే మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంకొకటి, ఈ మొక్కల్లో క్లోరోఫామ్ అనేది ఆకుల్లో విడుదలయ్యి అది కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు మొక్కల ద్వారా కాండానికి, అంటే మొక్కకు ఆకుల ద్వారా ఒక ఫర్టిలైజర్ గా, ఒక లిక్విడ్ రూపంలో కానీ, లేదంటే ఏదైనా కానీ బలాన్ని అనేది చేకూరుస్తుంది ఆకుల ద్వారా. నేను మొన్న ఇచ్చానండి సీవిడ్. అంటే 20 రోజులకు ఒక్కసారి ఇవ్వాలి. మొన్న నేను కొన్ని మొక్కలకే ఇచ్చాను. ఈరోజు అన్ని విధంగా కొన్ని మొక్కలకి ఇస్తాను. ఇదేంటంటే ఈ సీవిడ్ అనేది మనకి సీవిడ్ లిక్విడ్ రూపంలో అయితే ఇంకా బాగుంటుంది. అదైతే కొన్ని పౌడర్ అంటే కొంచెం ఈ గ్రానైల్స్ అంటే కొంచెం నానాలి, వాటిని కొంచెం తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఒక గుప్పెడు తీసుకోవాలండి. గుప్పెడు తీసుకొని ఆ నీళ్ళల్లో 2 లీటర్ల నీళ్ళల్లో కలుపుకున్నాను. వాడని లిక్విడ్ అయితే 5 ml అంతకంటే తీసుకోకూడదండి. ఇది ఏంటంటే సీవిడ్ వల్ల మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇంకొకటి, కాయ దశలు అయితే పెద్ద కాయలుగా వస్తాయి, కాత బాగుంటుంది, పూలు కూడా అంతే పెద్ద పూలుగా వస్తాయి. ఇంకోటి, ఈ అన్ని దశల్లోనూ కూడా ఇవ్వచ్చండి ఈ సీవిడ్ అనేది. అంటే మనం విత్తనం నాటి దగ్గర నుంచి కాపు వచ్చేంత వరకు కూడా మనము ఈ సీవిడ్ అనేది మనం వాడచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనం సమ్మర్లో ఏదో ఒక రూపంలో మనము ఇవన్నీ మనకు ఇప్పుడు మన మనిషికి ఎండవేడికి తట్టుకోవడానికి మజ్జిగ నీరని, కొబ్బరి నీరని, ఇట్లా ఏదో ఒకటి గ్లూకోజ్ వాటర్ని తాగుతుంటాం. అలాగే మొక్కలకు కూడా సెలెన్ ద్వారా, ఇది సెలెన్ లాగా
పనిచేస్తుంది. సీవిడ్ అనేది ఒక సెలైన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మనము మొక్కలను కూడా మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్నామో వాటి రక్షణ కూడా మనము చాలా బాగా చూసుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో.